హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే హోమియోపతి గురించి చాలామంది చెప్తుంటారు. హోమియోపతి అంటే సైడ్ ఎఫెక్ట్‌లుండవు. మీరు ఇష్టం వచ్చినట్లు మెడిసిన్స్ వాడొచ్చు. ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్‌లో ఉన్న సైడ్ ఎఫెక్ట్‌లుండవు. పిల్లలు వాడొచ్చు, పెద్దవాళ్ళు వాడొచ్చు, ముసలివాళ్ళు వాడొచ్చు, అందరూ వాడొచ్చు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తారు గానీ, చాలామందికి తెలీదు ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, మనం తెలుసుకోవాలి. అసలు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకు అని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్మాల్ క్వాంటిటీ. మనం ఇచ్చే డోస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఇస్తాం. అదే విధంగా హోమియోపతి మెడిసిన్స్ యొక్క యాక్షన్‌ని హార్మిసిస్ అంటామన్నమాట. సో, చాలా యాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ యాక్షన్ వచ్చి హార్మిసిస్. సో, ఈ హార్మిసిస్ అనే యాక్షన్ ద్వారా ఈ పద్ధతిలో హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది కాబట్టి, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనేది మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ స్మాల్ డోస్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్ ఉన్నాయి. మనకు డ్రాప్స్ అంటాము, టాబ్లెట్స్ అంటాము, పౌడర్స్ అంటాము, ఆయింట్మెంట్స్ అంటాము, సిరప్స్, ఇంజెక్షన్స్, షాంపూస్, క్రీమ్స్, ఆయిల్స్ అని మనకు డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ డోసేజ్ ఫార్మ్‌లో మనకు హోమియోపతిలో ఇంపార్టెంట్ డోసేజ్ ఫార్మ్ వచ్చి డైల్యూషన్ అంటామన్నమాట. సో, హోమియోపతి ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి మీరు. హోమియోపతి మెడిసిన్‌లో 2 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్రూడ్ మెడిసిన్ ఉంటుంది. ఓకే. క్రూడ్ మెడిసిన్ అన్నా ఉండొచ్చు. లేకపోతే ఏంటంటే నానో పార్టికల్స్ అంటాం చూసారా? నానో టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన పార్టికల్స్ ఉండొచ్చు. సో, హోమియోపతిలో 2 రకాలుంటాయి. ఎయిదర్ కొన్ని మెడిసిన్స్‌లో ఆహ్, క్రూడ్ మెడిసిన్ ఉండొచ్చు. లేకపోతే యాక్టివ్ ఇంగ్రీడియెంట్‌ల చాలా వాటిల్లో మనకు ఈ నానో పార్టికల్స్ ఉంటాయన్నమాట. సో, మనం ఇవి చెప్పిన వీటినన్నిట్లో ఏదన్నా ఒక క్రూడ్ మెడిసిన్ అన్నా ఉండాలి. లేకపోతే నానో పార్టికల్ అన్నా ఉండాలి. సో, దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డైల్యూషన్. సో, అసలు హోమియోపతి అంటేనే డైల్యూషన్. మనం హోమియోపతిలో ఇచ్చేది 100 కేసులొస్తే మనము 98%, 99% ఇచ్చేది ఈ డైల్యూషనే ఇస్తామనమాట. దీన్ని డైల్యూషన్. హోమియోపతి మెయిన్ మెడిసిన్ వచ్చి డైల్యూషన్. అసలు హోమియోపతికి సినోనిమ్ అని చెప్పొచ్చు డైల్యూషన్. ఈ డైల్యూషన్ లేకపోతే హోమియోపతినే లేదు. సో, వేరేవన్నీ మీరు షాంపూలు చెప్పండి, ఆయింట్మెంట్స్ చెప్పండి, పౌడర్స్ చెప్పండి, ఏవన్నీ చెప్పండి. అవన్నీ జస్ట్ 2% ఆఫ్ ది యూజే అనమాట. 98% మనం ఈ డైల్యూషనే యూజ్ చేస్తామనమాట. అసలు ఈ డైల్యూషన్‌లో ఏముంటుంది? డైల్యూషన్ అనేది మెయిన్ మెడిసిన్. దాంట్లో నానో పార్టికల్స్ ఉంటాయి. నానో పార్టికల్స్ అంటే మన కంటికి కనిపించని చిన్న యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. అవి ఎంత సైజ్ ఉంటాయంటే 5-10 నానోమీటర్స్. మనం మీటర్ గాదు, మిల్లీమీటర్ గాదు, నానోమీటర్ అంత తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఎంత ఉంటది? ఒక డైల్యూషన్. ఈ డైల్యూషన్‌లో మనం 100 ఎంఎల్ డైల్యూషన్ ఇది. దీంట్లో 1 ఎంఎల్ డైల్యూషన్ గన మనం తీసుకుంటే దాంట్లో ఎంతుంటుందంటే మెడిసిను 100-1000 పైకోగ్రామ్స్ పర్ ఎంఎల్. ఒక ఎంఎల్‌లో 100-1000 పైకోగ్రామ్స్ అంటే వెయిట్ పర్ వాల్యూమ్‌లో ఉంటుంది. సో, అసలు 100-1000 పైకోగ్రామ్స్ పర్ వెయిట్ బై వాల్యూమ్‌లో అసలు ఎంత అనేది మనం ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలంటే ఈ స్లైడ్ చూడండి. మీరు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి. ఓకే. ఒక పారాసిటమాల్ చిన్న టాబ్లెట్ 650 ఎంజీది కానీ ప్రాక్టికల్ పర్పస్ కాలిక్యులేషన్స్ కోసం 700 ఎంజీ అనుకుందాం. సో, దీన్ని 100,00,00,000 పార్ట్ చేయండి. ఒక చిన్న టాబ్లెట్‌ని 100,00,00,000 లేకపోతే 1,000,000,000 పార్ట్స్ చేయండి. అంటే ఒక చిన్న పారాసిటమాల్ టాబ్లెట్‌ని 100,00,00,000గా కట్ చేయండి. దాంట్లో ఒక్క పార్ట్ తీసుకోండి. 1,000,000th పార్ట్ తీసుకొని 1 ఎంఎల్ డైల్యూషన్‌లో వేయండి. ఓకే. ఈ డైల్యూషన్‌లో 1 ఎంఎల్ డైల్యూషన్‌లో ఎంత కాన్సంట్రేషన్ ఉంటుందో హోమియోపతి డైల్యూషన్‌లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని అంతే కాన్సంట్రేషన్ ఉంటది. ఇది యాక్చువల్‌గా ఏం చెప్తుందంటే చాలా తక్కువ క్వాంటిటీలో మనకు 1 ఎంఎల్‌లో 1,000,000th ఆఫ్ పారాసిటమాల్ టాబ్లెట్ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంత తక్కువ క్వాంటిటీలో హోమియోపతిక్ మెడిసిన్ ఉంటుంది. సో, దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక డ్రామ్ తీసుకుంటాం. అంటే ఇదిగోండి దీన్ని ఒక డ్రామ్ అంటామనమాట. ఈ ఒక డ్రామ్ అంటే ఏంటంటే దీంట్లో 3.7 ఎంఎల్ ప్లాసిబో ఉంటుంది. అంటే డమ్మీ మెడిసిన్ ఉంటుంది. దీంట్లో మనము 10 డ్రాప్స్ వేస్తాం. 10 డ్రాప్స్ అంటే ఆల్‌మోస్ట్ 0.5 ఎంఎల్. సో, 0.5 ఎంఎల్‌లో మనం ఇక్కడ చెప్పుకున్న దాంట్లో 1 ఎంఎల్ డైల్యూషన్‌లో సో, 1 బిలియన్త్ పార్ట్‌లో 1.5 ఎంఎల్ దీంట్లో వేసాం అనమాట. ఈ క్వాంటిటీలో మొత్తం వేసాం. అంటే దీంట్లో ఫైనల్‌గా వచ్చేటప్పటికి 1 గ్రామ్ మెడికేటెడ్ గ్లోబ్యుల్స్‌లో మీకు యాక్టివ్ ఇంగ్రీడియెంట్ అనేది చాలా నెగ్లిజిబుల్ చాలా తక్కువ క్వాంటిటీస్‌లో ఉంటుంది. అంత తక్కువ క్వాంటిటీస్‌లో మనం మెడిసిన్ యూజ్ చేస్తాం కాబట్టి హోమియోపతిలో మనకు ఆహ్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో, మీకొక డౌట్ రావచ్చు. సో, ఇంత తక్కువ క్వాంటిటీ ఉంది గదా! హోమియోపతి మెడిసిన్స్ అసలు పనిచేస్తాయా లేదా? ఎట్లా పనిచేస్తాయి అని మీకు డౌట్ రావచ్చనమాట. అదే మనకు ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్. సో, ప్రిన్సిపల్ ఆఫ్ హార్మసిస్ మనకేం చెప్తుందంటే,
ఏదన్నా ఒక పదార్థం ప్రపంచంలో, ఓకే, అది స్నేక్ వీనం కావచ్చు, పాము విషం కావచ్చు, లేకపోతే వాటర్ కూడా తీసుకోండి. సో వాటర్ కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక మనిషిని చంపేస్తుంది. సో అదే ఒక మీడియం క్వాంటిటీలో తీసుకున్నారనుకోండి, తక్కువ క్వాంటిటీ కాకుండా మీడియం క్వాంటిటీలో ఒక డిజబిలిటీ కాజ్ చేస్తుంది. కాలు పడిపోవడము, చెయ్యి పడిపోవడము అలా చేస్తుందనమాట. అదే స్మాల్ క్వాంటిటీస్‌లో, చాలా తక్కువ క్వాంటిటీస్‌లో మనము ఈ హోమియోపతిక్ డైల్యూషన్స్‌లో ఉన్నట్టు ఇంత తక్కువ క్వాంటిటీస్‌లో మనము ఒక మెడిసిన్ గానీ, ఏదన్నా ఒక పదార్థం తీసుకుంటే అది స్టిమ్యులేషన్, ఇక్కడ చూడండి బ్రెయిన్ అంతా స్టిమ్యులేట్ అవుతుంది చూసారా? ఇది ఎగ్జాంపుల్, బాడీని స్టిమ్యులేట్ చేస్తుందనమాట. సో అది ప్రతి ఒక్క మెటీరియల్‌కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే తత్వం అనేది వాటర్‌కి ఉంటుంది, ఒక స్నేక్ వీనమ్‌కి ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఉంటుంది. దాన్నే మనము హార్మెసిస్ అంటామనమాట. సో హార్మెసిస్ అంటే ఏంటి అంటే, ఏదన్నా ఒక స్మాల్ డోస్, యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ నానో పార్టికల్స్, దీనిలాగా ఒక స్మాల్ డోస్ ఇచ్చినప్పుడు అదొక అడాప్టివ్ రెస్పాన్స్ ఇస్తుంది. అంటే మన బాడీ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది? సో డిఫరెంట్ ప్లేన్స్‌లో ఉంటుంది, డిఫరెంట్ స్ట్రక్చర్స్‌లో ఉంటుంది. అదేందో మనం చూద్దాము. డిఫరెంట్ వెరైటీస్‌లో ఆ రెస్పాన్స్ అనేది పెద్దగుండొచ్చు, చిన్నగుండొచ్చు, డిఫరెంట్ షేప్స్‌లో ఉండొచ్చు, డిఫరెంట్ సైజెస్‌లో ఉండొచ్చు. అవన్నీ మనం చూద్దాం. సో ఏ మెడిసిన్ ఇచ్చినా, హోమియోపతిక్ మెడిసిన్ అనేది బాడీ అనేది ఒక రెస్పాన్స్ చేస్తుంది. దాన్నే మనము హార్మెసిస్ అంటామనమాట. సో హార్మెసిస్ ప్రిన్సిపల్ అనేది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అనేది మనం చూద్దాం. హార్మెసిస్ అనే ప్రిన్సిపల్ అంటే స్మాల్ డోస్ ఇస్తే స్టిమ్యులేట్ అయ్యే కెపాసిటీ మనకు సెల్ ఆర్గనెల్, అంటే సో మనము ఒక గోడ కట్టాలి, ఒక ఇల్లు కట్టాలంటే దేనితో కడతాం? బ్రిక్స్‌తో కడతామనమాట. అదే ఒక హ్యూమన్ బాడీ తయారు కావాలంటే బ్రిక్స్ లాంటి పదార్థాలు ఉంటాయి. దాన్ని సెల్ అంటామనమాట. ఆ సెల్ లోపల కూడా మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. హార్మెసిస్ ప్రిన్సిపల్ అనేది ఆ సెల్ లోపల ఉన్న పార్ట్స్, మైటోకాండ్రియా అంటాము, సైటోప్లాజం అంటాము, గాల్గి కాంప్లెక్స్ అంటాము, న్యూక్లియస్ అంటాము, క్రోమోజోమ్స్ అంటాము. అటువంటి సబ్ సెల్యులార్ స్ట్రక్చర్స్‌లో కూడా మనం హార్మెసిస్ అనే ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా సెల్స్‌లో కూడా హార్మెసిస్ అనే ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేయొచ్చు. సెల్స్ నుంచి నెక్స్ట్ స్టేజ్ వచ్చి కొన్ని సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ ఫార్మ్ అయితాయన్నమాట. టిష్యూ లెవెల్‌లో కూడా మనము ఈ హార్మెటిక్ చేంజెస్ అనేవి చూడొచ్చు. టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్ ఫార్మ్ అయితాయి. ఒక లివర్ గాని, లేకపోతే ఒక లంగ్ గాని, ఒక హార్ట్ గాని ఫార్మ్ అయితాయి. ఇక్కడ కూడా మనం హార్మెసిస్ చేంజెస్ చూడొచ్చు. ఒక సిస్టమ్ ఒక ఆర్గాన్ తర్వాత ఒక ఆర్గాన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ గాని, లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్ గాని, రెస్పిరేటరీ సిస్టమ్ గాని, ఈ సిస్టమ్‌లో కూడా మనము ఈ హార్మెటిక్ చేంజెస్ అని చూడొచ్చు. అదే విధంగా కొన్ని సిస్టమ్స్ అన్నీ కలిసి హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అట్ హ్యూమన్ బీయింగ్ లెవెల్‌లో కూడా మనము ఈ చేంజెస్ అన్నీ చూస్తామన్నమాట. హార్మెసిస్ చేంజెస్. సో హార్మెసిస్ చేంజ్ ఎందుకొస్తుంది? చాలా సింపుల్ డోస్, స్మాలెస్ట్ డోస్ ఇవ్వడం వల్ల హార్మెటిక్ రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏ ప్లేన్స్‌లో చూస్తాం? ఈ హార్మెటిక్ రెస్పాన్స్ అనేది ఫిజికల్ ప్లేన్‌లో ఉంటుంది. ఫిజికల్‌గా ఏదన్నా స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నా ఈ హార్మెటిక్ రెస్పాన్స్ చూడొచ్చు. అదేవిధంగా ఫిజియోలాజికల్, మీకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే డైజెషన్, లేకపోతే రెస్పిరేషన్, ఏదన్నా ఒక ఫంక్షనల్‌లో కూడా మనము ఈ హార్మెసిటిక్ చేంజెస్ అనేది చూస్తామన్నమాట. అదేవిధంగా సైకలాజికల్ ప్లేన్‌లో కూడా మనము ఈ హార్మెటిక్ చేంజెస్ అనేది చూస్తాం. హార్మెసిస్ అంటే ఏం లేదు. మీరు ఏదైనా చిన్న డోస్ ఇచ్చినప్పుడు బాడీ గాని, మీ ఫిజికల్ బాడీ గాని, మీ ఫిజియోలాజికల్ బాడీ గాని, మీ సైకలాజికల్ బాడీ దానికి రియాక్ట్ కావడాన్నే మనము హార్మెసిస్ అంటాం. అదే ఈ చిన్న డోస్‌లో కూడా చే కావడాన్ని మనం ఏమంటామంటే హోమియోపతిక్ మెడిసిన్ అంటాం. సో ఎప్పుడైతే స్మాల్ డోసెస్ ఇస్తాం, స్టిమ్యులేషన్ మనం చేస్తాం. మనము ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, బ్యాక్టీరియాని బయట నుంచి చంపము. మీ బాడీని స్టిమ్యులేట్ చేస్తాం హార్మెసిస్ ద్వారా. అప్పుడు మీ బాడీనే ఆ బ్యాక్టీరియాని చంపుతుంది. ఎప్పుడైతే మీకు ఆ బాడీకి ఆ కెపాసిటీ ఇస్తామో, మెడిసిన్ కూడా చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటుందో, ఈ రెండిటి యొక్క యాక్షనే నో సైడ్ ఎఫెక్ట్, రేర్ సైడ్ ఎఫెక్ట్, సింపుల్ ట్రాన్సియెంట్ సైడ్ ఎఫెక్ట్. సో రేర్‌గా వస్తాయి. అసలు 98% సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఏదో 1%, 2% సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా చాలా రేర్ అన్నమాట అవి. చాలా సింపుల్, అంటే పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లాగా మీకేంటి కిడ్నీలు చెడిపోవడము, లేకపోతే నరాలు చెడిపోవడము, బ్రెయిన్ స్ట్రోకులు రావడము, పర్మనెంట్ అడిక్షన్స్ ఉండడము, అట్లాంటివి ఉండవచ్చు. సింపుల్ సైడ్ ఏదో ఒక నొప్పి రావడము, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టు ఉండడము, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి కూడా ట్రాన్సియంట్‌గా ఉంటాయి. అంటే కొన్ని రోజులు, ఒకటో 2 రోజులు ఉంటాయి. అవే వెళ్ళిపోతాయి. మెడిసిన్ చేంజ్ చేసినా, మెడిసిన్ ఆపేసినా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెళ్ళిపోతాయన్నమాట. సో మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సింపుల్ డోస్ ఇస్తాము, బాడీని స్టిమ్యులేట్ చేస్తాము, బయట నుంచి ఏం మనం ఇవ్వము కాబట్టి హోమియోపతిలో ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చాలామంది చెప్తారు. ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకున్నారు.